హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇడ్లీ చట్నీ ఎలా చేయాలో చెప్తాను. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, వెల్లుల్లి ఇంకా శనగపప్పు యాడ్ చేసుకోవాలి. శనగపప్పు నేనైతే హాఫ్ కప్ తీసుకున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎక్కువ క్వాంటిటీలో కావాలి చట్నీ అనుకుంటే ఎక్కువ క్వాంటిటీ కూడా తీసుకోవచ్చు. అలాగే అందులో కట్ చేసిన కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకున్నాను. కొబ్బరి ముక్కలు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చి కూడా మీకు ఇఫ్ ఇన్ కేస్ టేస్ట్ ఆర్ స్పైస్ ఎక్కువ కావాలి అనుకుంటే, చట్నీ స్పైసీగా ఉండాలి అనుకుంటే మీరు ఎండుమిర్చి ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే అందులోనే ఒక లెమన్ సైజ్ చింతపండు అయితే యాడ్ చేసుకున్నానండి. లెమన్ సైజ్ చింతపండు యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఈ చట్నీకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు చింతపండు పులుపు వద్దు అనుకుంటే తక్కువ కూడా వేసుకొని చేసుకోవచ్చు చట్నీని. అది ఏదైతే మనం ఫ్రై చేసుకున్నామో ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కూల్ అయ్యాక అందులో సాల్ట్ ఇంకా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న చట్నీలో వాటర్ మీకు పల్చగా కావాలనుకుంటే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి, తిక్కుగానే ఉండాలనుకుంటే తక్కువ వాటర్ యాడ్ చేసుకోండి. అలాగే ఒక ప్యాన్ పెట్టుకొని అందులోనే జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, మినప్పప్పు ఇంకా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న దాన్ని ఈ మనం గ్రైండ్ ఏదైతే చేసుకున్నామో చట్నీని అందులోకి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇడ్లీలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్. చట్నీ అయితే సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.